యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి ఎక్కువ గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు. ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాని లైన్లో పెట్టేసేవాడు. కానీ జనతా గ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. 2 నెలలు పూర్తయినా ఇంతవరకు తమ నెక్స్ట్ మూవీపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నిజానికి గ్యారేజ్ సెట్స్లో ఉన్నప్పుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ స్క్రిప్ట్ సరిగ్గా లేకపోవడంతో డ్రాప్ అయిపోయాడు. పూరితో చేద్దామని అనుకున్నాడు. కానీ అతను తీసిన లేటెస్ట్ మూవీ ఇజంకి మిక్స్డ్ టాక్ రావడంతో అతన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత ఏ దర్శకుడితో తదుపరి సినిమా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో మునిగిపోయాడు. జనతా లాంటి బిగ్గెస్ట్ హిట్ అందించగలిగే సత్తా ఉన్న స్టార్ దర్శకులతో చేద్దామనుకుంటే అందరూ ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది వరకు ఏ ఒక్కరూ ఖాళీగా లేరు. దీంతో ఏం చేయాలో ఎన్టీఆర్కి పాలు పోవట్లేదు. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎవరితో ఒకరితో సినిమా చేసేయాలని చూస్తే అసలుకి మోసం రావచ్చు. ఆ సినిమా ఫ్లాప్ అయితే జాగ్రత్తగా ట్రాక్లో పెట్టుకున్న కెరీర్ మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడట. గ్యాప్ వచ్చినా పర్వాలేదని అనుకుంటున్నాడట. నెక్స్ట్ సినిమాను ఎవరితో పట్టాలెక్కించాలా అనే టెన్షన్ని పక్కన పెట్టేసి 2-3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ గ్యాప్లో తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని యంగ్ టైగర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలోపు తాను ఇంతకుముందు అడిగిన దర్శకుల్లో ఎవరో ఒకరు ఖాళీ అయితే వారితో సినిమా చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నాడట. ఈ లెక్కన ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులకు మరింత కాలం వెయిట్ చేయక తప్పదు. చూద్దాం ఎన్టీఆర్ ఏ దర్శకుడితో తన నెక్స్ట్ మూవీ చేస్తాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.